పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. బులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఆర్డర్పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పేరు డిశ్చార్జ్ని కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు శ్రీలక్ష్మి. విచారణ జరిపి ఆదేశాలు ఇచ్చారు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. వెంకటేష్ చెప్పండి. ఓబులాపురం మైనింగ్ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ను పై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఈ కేసు ఈ రోజు జస్టిస్ సుందరేష్, జస్టిస్ ఎన్కే సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ చాలా స్ట్రేంజ్ ఆర్డర్ ఇచ్చిందని, ఇలాగే ఆర్డర్స్ కనుక ఇచ్చుకుంటూ పోతే అప్లికెంట్స్ కు సంబంధించినటువంటి ఒక ఫ్లడ్ గేట్స్ లాంటి అప్లికెంట్స్ వస్తాయని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు ఆర్డర్ పైన స్టే విధిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రతివాదులకు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అలాగే ఇటు సిబిఐకి స్టేట్ కు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ కేసులో నిజానికి తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆ డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టుకి వచ్చిన సమయంలో తిరిగి ఆ కేసును తెలంగాణ హైకోర్టు పంపడంతో తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆమె డిశ్చార్జ్ చేయడాన్ని కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఈ రోజు ఈ కేసును సుప్రీంకోర్టులో మరోసారి శ్రీలక్ష్మి సవాల్ చేయడంతో ఈ రోజు ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మికి ఊరట దక్కింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన స్టే విధిస్తూ ఇది ఒక విచిత్రమైనటువంటి కేసు అని, ఇది ఒక విచిత్రమైనటువంటి ఆర్డర్ ఇచ్చిందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.